ఏంటి వాణ్ణి పిలుస్తున్నావేంటి? పిలవక చేయి పట్టుకుని ఆపితే ఏం చేయమంటావు? వాడొస్తే మాట్లాడకుండా ఊరుకోమంటావా? వాడి ముందు మాట్లాడొద్దా? సాకేత్, చెయ్యి వదులు. ఏ మిస్టర్, ఏంటిది? ఏయ్, ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు? నా రాకపోకల గురించి నీకెందుకు గాని, చూడు, పెళ్ళైన వాడివి, రేపు మాపో ఓ బిడ్డకు తండ్రి అయ్యేవాడివి. ఇలా పరాయి ఆడపిల్ల చేపట్టుకుని అడ్డుపడ్డం ఏం పద్ధతి చెప్పు? పద్ధతి తప్పిన వాడివి నువ్వు. సభ్యత సంస్కారం లేకుండా తిరిగేవాడివి నువ్వు. మేము లక్ష మాట్లాడుకుంటాం, మధ్యలో నీకెందుకు? నీతి తప్పిన వాడివి, నాకు నీతులు చెప్పడం మానేసి నీ దారిన నువ్వు వెళ్ళు. తిరగాల్సిన వాళ్లతో వాళ్ళకైన వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి నువ్వు తిరుగు. అంతేకాని మా విషయంలో జోక్యం చేసుకోకు. నీ అనుమానాలకి నన్ను కారణం చేయకు. నీలాగే అందరూ ప్రవర్తిస్తారనుకోకు. నువ్వు చేసిన తప్పే అవతల వాళ్ళు చేస్తారనుకోకు. పేరు ప్రఖ్యాతులున్న కుటుంబంలో పుట్టావు, ఆ కుటుంబం మర్యాద కాపాడే విధంగా నడుచుకో. లేకపోతే గౌరవం పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు హారతినిలా ఇబ్బంది పెడుతున్నావు? సంజయ్, మా విషయంలో తల దూర్చొద్దు అంటే లెక్చర్లు ఇస్తున్నావు. చెయ్యాల్సిన పాపం చేస్తూ అమాయకుళ్ళ మాట్లాడుతున్నావు. నీతి నియమాలు లేనోడివి, మంచి చెడు మరిచినోడివి. నాకు చెప్పే అర్హత నీకెక్కడుంది? హారతి, నేను చెప్పేది వింటావా వినవా? సాకేత్, చెయ్యి వదులుతావా లేదా? మంచితనంగా చెప్తున్నాను, మూర్ఖంగా ప్రవర్తించకు. మొండితనం మానుకోకపోతే ఏయ్, ఏం చేస్తావు? ఏం చేస్తావు? నా దగ్గర జీతం డబ్బులకి పని చేసేవాడివి నాకే ఎదురు తిరుగుతావా? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు జీతం ఫ్రీగా ఇవ్వటం లేదు, నా తెలివితేటలకు పనితనానికి ఇస్తున్నావు. అయినా అది వేరు ఇది వేరు. అది ప్రొఫెషన్, ఇది పర్సనల్. పర్సనల్ అని నువ్వే అంటున్నావుగా, మరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? అతను తమాషాగా వచ్చి ఇన్వాల్వ్ కాలేదు, నేను పిలిస్తే వచ్చాడు. లిమిట్స్ దాటితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. సంజయ్, అతనితో మాటలు అనవసరం, పద. ఏంటి అనవసరమా? ఎస్, అనవసరమే. హారతి, దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ లేదు, 3 మచ్ లేదు. సంజయ్, పద. నువ్వు అతనితో వెళ్ళడానికి వీల్లేదు. ఆ మాట అనడానికి నువ్వెవరు? నేనెవరా? అవును, ఎవరు? నీకు నాకు ఏం సంబంధం? నా చుట్టానివా పక్కానివా? ఏదో పరిచయం. సరే, ఆ విషయానికొస్తే పరిచయానికి ఇలాగేనా బిహేవ్ చేసేది?